హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నీ నాటు కోడినే నీ క్యూట్ జోడినే నా బుజ్జి పప్పినో టేక్ మీ నీ చిల్లక. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ ఇమేజెస్ కావచ్చు, ఆల్మోస్ట్ అండి మీకు నచ్చిన ఇమేజెస్ యాడ్ చేసి జస్ట్ మనం 4 minutesలో క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిస్ప్లేలో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకు నచ్చిన సాంగ్, అదే సాంగ్ అని కాదు, మీకు నచ్చిన సాంగ్స్ అనేది ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొద్దిగా నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. సో మీకు నచ్చిన సాంగ్స్ అండ్ మ్యూజిక్స్, మంచి మంచి లిరిక్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా హైలైట్గా ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ వల్ల మనకు చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. మంచి మనకు వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఏ విధంగా మనకు మన ఫొటోస్ యాడ్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ యొక్క లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేయండి. వన్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా. వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకైతే ఫస్ట్ జాయిన్ అలో అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీకైతే స్టార్టెడ్ అని మీరు అలో అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే వన్స్ మనకు ఆల్మోస్ట్ అన్నీ అలో అని అడుగుతుంది. మీరు అలో అని ఇచ్చేయండి. ఇచ్చేసాక మనకు ఈ విధంగా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతా ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. సో ఇవన్నీ మీరు స్కిప్ చేసుకుంటూ ఉండండి. మనకు ఇలా మనకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇక్కడ వచ్చేసి చాలా డేస్, లవ్, ఇంకా చాలా ప్రాక్టికల్స్, బర్త్డే. సో కేటగిరీస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కేటగిరీస్లో చాలా ఇలా అంటుంటే మనకు కేటగిరీస్ ఎన్ని ఉన్నాయో సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి వస్తాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ మనకు మెయిన్ తెలుగు కదా ఫ్రెండ్స్. మనకు తెలుగు మీద ట్యాప్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు డీజేలో సాంగ్ వచ్చేసింది, బాక్స్ బద్దలైపోతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు నచ్చిన సాంగ్స్ అనేది ఇక్కడ అప్లికేషన్లలో వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో మీకు నచ్చిన సాంగ్ అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది మీరు ఏదైతే అది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మన్మధుడు సాంగ్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు చిన్న ఒక హిస్టరీ లాగా ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, షేర్ ఆప్షన్కి పక్కన. ఇక్కడ మీరు దీని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తున్న చూడండి ఫ్రెండ్స్, మనకు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు, మనకి ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది కదా, కొద్దిగా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మనకు నెట్ స్పీడ్ని బట్టి ఇది డౌన్లోడ్ అనేది ఉంటుంది. సో నాకైతే కొద్దిగా నెట్వర్క్ అయితే స్లోగా ఉంది ఫ్రెండ్స్. మనకు జస్ట్ 2 seconds 3 secondsలో ఇది మనకు డౌన్లోడ్ అయిపోద్ది. అయిపోయాక చూడండి ఫ్రెండ్స్, మనకు యూజ్ నవ్ అని చూపిస్తుంది కదా, ఈ యూజ్ నవ్ మీద మీరు ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తున్న ఫ్రెండ్స్, మనకు వన్స్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చేసాక ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ మొబైల్లో ఏవేవి ఉన్నాయో ఫొటోస్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అనేది నేను వచ్చేసి సెలెక్ట్ చేస్తాను అనమాట. సో మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే. ఫస్ట్ నేను ఇమేజ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇటు పోతే నేను నెక్స్ట్ ఇమేజ్, మళ్ళీ అటు పోతే సేమ్ మళ్ళీ నేను ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చేసాక ఇప్పుడు నేను రైట్ ఇస్తున్నా. ఇప్పుడు ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. సేమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి. సో నేను వచ్చేసి ఒక 5 అయితే ఇది సెలెక్ట్ చేశాను నా ఇమేజెస్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇచ్చాక ఫ్రెండ్స్, మనకు ఇక్కడ కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది. సో మీరైతే చూడొచ్చు అనమాట. చూడండి, మనకు ఇక్కడ కొద్దిగా ఇంప్రోజ్ అయితే అవుతుంది, ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డ్ చేసేదాన్ని మనకు డిస్ప్లేలో అయితే కనిపించలేదు. సో మీరైతే చూడండి, మనకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి సెట్ అవుతుంది. ఇక్కడ మనకు స్క్రీన్ రికార్డ్ చేసేదాన్ని కనిపించదు ఫ్రెండ్స్, సారీ, అది ఒక చిన్న రిక్వెస్ట్ మీ తరపున. ఓకే, ఇక్కడ చూడండి, మనకు స్క్రీన్ రికార్డ్లో ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చాలా మనకు ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు 98-99% అయితే చూపిస్తుంది. సో మళ్ళీ మనకు పర్సెంటేజ్ అనేది ఇక్కడ వీడియో రన్నింగ్ అని చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడ ప్రాసెసింగ్ రన్నింగ్ అని చూపిస్తుంది కదా, ఈ ప్రాసెస్ రన్నింగ్ కాడ కింద వచ్చేసి మనకు పర్సెంటేజ్లో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ పర్సెంటేజ్ వచ్చేసి మనకు 100% అనేది రావాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు ఫుల్ వీడియో మనకు కంప్లీట్ అయినట్టు. సో నేను అనేది ఇప్పుడు 100% అయ్యాక నేను కంప్లీట్ అనేది చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది వీడియోనే స్కిప్ చేస్తున్నా.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు చూడవచ్చు 96% అండ్ 0 మనకైతే ఇది మన 96%తో ఇక్కడతో మనకు 100% అవుతూనే మనకు కంప్లీట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు కంప్లీట్ అయితే ఎందుకంటే మనకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి సాంగ్స్ ప్లే చేస్తే. చూడండి ఫ్రెండ్స్ మనకు మన ఇమేజ్ వచ్చేసి సో మనకు ఇమేజ్ వచ్చింది కాక మనకు లిరిక్స్ కూడా ఇక్కడ మనకు టైపింగ్ అవుతూ మనకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత అమేజింగ్ ఉందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ ప్రతి ఒక్కటి యాడ్ చేసుకొని మనకు నచ్చినట్లు మనకు నచ్చిన సాంగ్ లిరిక్స్ ఒక్కొక్క లిరిక్స్లో ఒక్కొక్క స్టైల్తో వస్తుంది ఫ్రెండ్స్. మనకు మంచి హ్యాండ్ రైటింగ్ అండ్ ఫాంట్ స్టైల్ ఇంకా చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా గుడ్ అని చెప్పుకోవచ్చు అప్లికేషన్ అయితే. సో ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్స్ అండ్ ఇంకా మీకు నచ్చినవి ప్రతి ఒక్కటి ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను వాల్యూమ్ అనేది పెంచుతున్నా చూడండి మీరు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకు ఇక్కడ షేర్ ఆప్షన్స్ ఉన్నాయి, మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాట్సాప్ మీద ట్యాప్ చేస్తే మనకు వాట్సాప్లోకైనా వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ అనేది ప్రతి ఒక్కటి ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మనకు ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క లిరిక్స్ అయితే ఉంది. సో ఇక్కడ మారి టూ ఉంది, నేనైతే ఆల్మోస్ట్ ఇక్కడైతే మారి టూనే ఇక్కడ సెలెక్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. కొంచెం నేను సాంగ్ అయితే సో ఇక్కడ పోతే ఇంకా మనకు గీతా గోవిందం ఉంది, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి. మనకు తెలుగు అనే కాదు ఇంకా కన్నడ, ఇంకా మనకు లవ్, హిందీ సాంగ్స్ అండ్ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సాంగ్స్ ఉంటాయండి. మనకు ఏమంటే సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఇకపోతే మీకు నచ్చిన సాంగ్ ఇక్కడ నుంచి అయినా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మన వాట్సాప్ స్టేటస్ ఏ విధంగా మనకు మంచి లిరిక్స్తో క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.